ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం. గతంలో మనం ఎస్ఎస్సి మోడల్ పేపర్ జూన్ 2021 పార్ట్ 1 లో రోమన్ నంబర్ 1, 2, 3 మూడింటిని కలిపి పార్ట్ 1 గా నేర్చుకుని ఉన్నాము. అయితే పార్ట్ బి రూపంలో బాగ్ 4, 5, 6 మానే రోమన్ నంబర్స్ 4th, 5th, 6th ఈ మూడింటిని కలిపి పార్ట్ 2 గా చెప్పుకోబోతూ ఉన్నాము. మనకి బాగ్ 4 కి వచ్చేసరికి చూసినట్లయితే మనకి 8 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఇందులో 8 క్వశ్చన్స్ కూడా ఈచ్ వన్ వచ్చి 3 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్ కి వచ్చి టోటల్ గా మనకి రోమన్ నంబర్ 4 నుంచి 24 మార్క్స్ కి ఇవ్వబడుతూ ఉంటుంది. ఇందులో మొదటి మనకి రోమన్ నంబర్ మారుతుంది కానీ క్వశ్చన్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. మనకి రోమన్ నంబర్ 3 వరకు కూడా మనం 18th క్వశ్చన్ వరకు చెప్పుకుని విడిచిపెట్టి ఉన్నాం. ఇప్పుడు 19th క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది అనమాట. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? మరి వర్షము అనేది సమస్త ప్రాణికోటికి కూడా జీవనాధారం ఎలా అని అడుగుతున్నారు. यह प्रश्न बरसते बादल कविता से लिया गया है. इसका कवि सुमित्रानंदन पंत जी है. మరి మొదటిగా మనం క్వశ్చన్ చూడగానే చెప్పుకున్నాం. ఫస్ట్ అది క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయాలి. అది ఏ పాఠం నుంచి వచ్చింది, కవితా పాట లేదంటే గద్య పాట, కహానీ పాట, ఏదైతే ముందు దాన్ని పాఠం పేరు అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత కవి అయితే కవి, కహానీకార్ అయితే కహానీకార్ అక్కడ మనం ఖచ్చితంగా రాయాలి. ఈ రెండు విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. వర్షా సే పీనే కా పానీ మిల్తా హై. వర్షం నుండి మనకి ఏమొస్తుంది, త్రాగునీరు లభిస్తుంది. ఖేతోం కి సించాయి హోతీ హై. మరి పంట పొలాలన్నీ కూడా వ్యవసాయం చేయబడతాయి, అంటే పంటలు పండించబడతాయి. సబ్కి భూఖ్ మిడతీ హై. మరి అందరి యొక్క ఆకలి బాధ తీరుతుంది. పానీ కే బినా పశు పక్షి పేడ్ పౌదే మానవ్ కోయి బి ప్రాణి జీవిత నహీ రహ సక్తా. మరి నీరు అనేది లేకుండా పశుపక్షాదులు గాని, పెద్ద పెద్ద చెట్లు లేదా చిన్న చిన్న మొక్కలు గాని, మానవులు గాని ఎవ్వరు కూడా, ఏ ప్రాణి కూడా జీవించలేదు నీరు లేకుండా. అతః హమ్ కహ్ సక్తే హై కి వర్షా సభీ ప్రాణియోం కే లియే జీవన్ కా ఆధార్ హై. ఈ విషయాలన్నిటినీ గ్రహించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, అంతిమ సారాంశం ఏంటి అంటే మరి వర్షం అనేది సమస్త ప్రాణికోటికి కూడా జీవనాధారం అని నొక్కి వక్కానించి మరి చెప్పవచ్చు. సో మనకి బాగ్ 4 లో ఇవ్వబడుతున్నటువంటి మొదటి 19th and 20th క్వశ్చన్ రెండూ కూడా పద్య భాగం నుంచి ఇవ్వబడతాయి. మనకి ఇవ్వబడినటువంటి పద్య పాఠ్యాంశాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. మనకి మొదటిది బరస్తే బాధలుంది, థర్డ్ వన్ హమ్ భారత్వాసి, థర్డ్ లెసన్ కదా. సో ఈ రెండు కవితా పాట. అలాగే మూడవదిగా భక్తి పద్దు కూడా మనకి కవితా పాట ఉంది. అంటే మనకి 3 కవితా పాటలు ఉన్నాయి. ఆ 3 కవితా పాటల్లో నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ మనకి వస్తాయి. పెద్ద విషయమేం కాదు కదా. ఆ 3 పాఠాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం నేర్చుకుని రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చాయిస్ ఉండదు, ఖచ్చితంగా ఇచ్చిన క్వశ్చనే రాయాలి. ఇందులో ఏ ఒక్క క్వశ్చన్ కూడా చాయిస్ ఉండదు. 8 క్వశ్చన్స్ కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. సో కవితా పాఠ్యాంశం నుంచి 19th క్వశ్చన్, 20th క్వశ్చన్ కూడా మనకి కవితా పాఠ్యాంశం నుంచి ఉంటుంది. देखिए 20th क्वेश्चन. 20th क्वेश्चन देखिए, भारतवासी विश्व बंधुत्व की भावना को कैसे जगाना चाहते हैं. మరి భారతవాసీలు అంటే భారతీయులందరూ కూడా వసుదైక కుటుంబ భావనని ఏ విధంగా మేల్కొల్పాలని అనుకుంటున్నారు. यह प्रश्न हम भारतवासी कविता पाठ से दिया गया है. इसका कवि श्री आरपी निशंक जी है. एक ही परिवार के सभी लोग जिस प्रकार बंधुत्व भाव से रहते हैं, उसी प्रकार विश्व भर के लोगों से बंधु भावना से रहना ही विश्व बंधुत्व है. మరి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మేము బంధువులము, మేము రక్త సంబంధికులం అనేటువంటి ఒక గాఢమైనటువంటి భావంతో జీవిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
అదే మనమంతా మానవులము. సో మానవత్వంతో నిండి ఉండాలి, మనమంతా ఒకటే కుటుంబము, మానవ కుటుంబం మనం అన్నటువంటి భావం అందరిలో స్ఫురింప చేయాలి. హమ్ హమేషా కహతే భీ హై కి సర్వే జన సుఖినో భవంతు. మరి మనం ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం సర్వే జన సుఖినో భవంతు అని. మరి సర్వజనులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వర్ధిల్లాలని కోరుకుంటాం. సచ్చి మనసే క్లేశం కో తోడ్కర్ నిరాశ భగాకర్ ఖుషియోం కే దీప్ జలాయేంగే. మరి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఏవైతే రాగద్వేషాలు ఉన్నాయో వాటిని త్రుంచి వేసి, నిరాశ అనే దాన్ని, ఆ నెగిటివ్ థింకింగ్ అనే దాన్ని దూరంగా పారద్రోలేసి ఖుషియం సంతోషాలనేటువంటి దీపాల్ని వెలిగిస్తాం. విశ్వ బంధుత్వకి భావన బడాకర్ జగాయంగే. వసుదైక కుటుంబ భావనని పెంపొందిస్తాము, మేల్కొలుపుతాము, అందరిలో కూడా దాన్ని స్ఫురింపజేస్తాము. మేము ఇది మా భారతీయులమైనటువంటి మేము చేయగలం. ఇట్లా వసుదైక కుటుంబ భావనని మేము తీసుకురాగలం విశ్వవ్యాప్తంగా అని మరి ఆర్పి నిసంగ్ జీ తన అహం భారత్వాసి కవిత ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి భాగ్ 4 మానే రోమన్ నంబర్ 4 లో 19th క్వశ్చన్ 20th క్వశ్చన్ కూడా పద్య భాగం నుంచి ఇవ్వబడుతుంది. మనకివ్వబడినటువంటి పద్య భాగ పాఠాలు కేవలము 3 ఉన్నాయి. బర్స్తే బాదల్, హమ్ భారత్వాసి ఔర్ భక్తి పద్. ఈ 3 లెసన్స్ లో నుంచి ఉన్నటువంటి 3 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మనం స్పష్టంగా చక్కగా చదువుకున్నట్లయితే మరి ఇందులో ఇవ్వబడినటువంటి ఈ 2 క్వశ్చన్స్ కి ఎన్ని వస్తే 6 మార్క్స్ మన పాకెట్ లో ఉన్నట్టే. మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీరు 3 లెసన్స్ లో ఉన్నటువంటి కవితా పాఠాల్లో ఉన్నటువంటి స్మాల్ క్వశ్చన్స్ అన్ని కూడా, అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా రెడీ పెట్టుకోవాలన్నమాట, చదివేసి రెడీగా ఉండాలి. అబ్ దేఖియే 21, 21, 22 అట్లాగే 23 ఈ 3 క్వశ్చన్స్ కూడాను మనకి గద్య భాగం నుంచి ఇవ్వబడతాయి. 21, 22, 23 ఈ 3 క్వశ్చన్లు కూడా మనకి గద్య భాగం నుండి ఇవ్వబడతాయి. మరి గద్య భాగం నుండి మనకి ఇవ్వబడినటువంటి పాఠాలు ఏంటి చెప్పండి. మొదటిగా ఈద్గాహ్, అలాగే రెండవది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, మూడవది జల్ హీ జీవన్ హై, నాలుగవది ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు. సో ఈ 4 కూడా మనకి ఇవ్వబడినటువంటి గద్య పాఠ్యాంశాలు. देखिए हामिद ने मेले में चिमटे को ही क्यों खरीदा సమజాయి. మరి హామీదు వెళ్లినటువంటి ఆ ఉత్సవములో చిమటానే ఎందుకు కొన్నాడు మరి వివరించండి. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसका कहानीकार मुंशी प्रेमचंद जी है. हामिद ने मेले में चिमटे को ही खरीद लिया क्योंकि हामिद का दिल कोमल है. उन्हें अपनी दादी माँ अमीना का ख्याल आता है कि जब वह रोटियां तवे से उतारती तब उसकी उंगलियां जल जाने लगी. उसे देखकर वह नहीं रह और सह सका. చూడండి ఏం చెప్తున్నావు ఇక్కడ. ఎందుకు కొన్నాడంట? ఉత్సవంలో చిమటానే కొన్నాడు. ఎందుకనంటే హామీద్ యొక్క హృదయము చాలా కోమలమైనది. అతనికి మరియు అపనీ దాదీమ, తన యొక్క దాదీమ ఎవరు నాన్నమ్మ మరి గుర్తుకు వచ్చింది. అమీనాక క్యాలాత, వాళ్ళ నాన్నమైనటువంటి అమీనా గుర్తుకు వచ్చింది ఆ ఉత్సవంలో. ఎలా? జబ్ వహ్ రోటియా తవేసి ఉతారతి, మరి రోజు వాళ్ళ నాన్నమ్మ పెట్టే రొట్టెలు తింటూ ఉంటాడు కదా, ఆ రోటీలు కాలుస్తుంటే పొయ్యి మీద తను ఆ వేడివేడి మంట మీద పెనం మీద నుంచి చేత్తో తీసేస్తుంది అనమాట. ఆ చేత్తో తీసినప్పుడు ఏమవుతుందట, ఉస్కి ఉంగలియా జల్జానే లగి, తన యొక్క చేతు వ్రేళ్లన్నీ పాపం కాలిపోతా ఉన్నాయి ఆ మంట కాకకి. ఉసే దేకర్ వహ్ నహీ రెహ ఔర్ సహసక, దాన్ని చూస్తూ ఉండలేకపోయాడు, సహించలేకపోయాడు. ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. ఆ ఉత్సవంలో అందరూ అన్ని చూసాం కదా, కొంతమంది జీళ్లు కొనుక్కున్నారు, కొంతమంది ఇంకా గులాబ్ జామ్ కొనుక్కున్నారు. అందరికి నచ్చినటువంటివి తినుబండారాలన్నీ తింటా ఉన్నారు. ఒక పక్కేమో బొమ్మలు కొనుక్కుంటా ఉన్నారు. తన తోటి పిల్లలందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నటువంటి పైసలతో. కానీ హామీద్ దగ్గర ఉన్నటువంటి 3 పైసలతో తనకి ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళ నాన్నమ్మ గుర్తొచ్చి చిమట కొన్నాడు. అది అతని యొక్క కోమలమైనటువంటి హృదయం. और दूसरा देखिए, अंतरिक्ष यात्री ने जल संरक्षण के किन उपायों को बताया. మరి మనకు తెలుసు కదా
జలహి జీవన హై పాటలో మనకు అంతరిక్ష యాత్రి మరి అంతరిక్ష యానం నుంచి రావడం జరిగింది. అయితే వాళ్ళు జల సంరక్షణ గురించి కిన్ ఉపాయంకో బతాయా, ఏవే ఉపాయాలు మనకి ఆలోచనలు ఇచ్చారు, సలహాలు కొన్ని సూచనలు ఇచ్చారు కదా, అవి ఏంటి అని అడుగుతా ఉన్నారు. యह प्रश्न जल ही जीवन है कहानी पाठ से दिया गया है, इसका कहानीकार श्री प्रकाश जी है. మరి జలహి జీవన్ హై కహానీ పాఠం నుంచి ఇవ్వబడింది, కహానీకారు శ్రీ ప్రకాష్ జీ. అంతరిక్ష యాత్రి నే జల సంరక్షణ కే 2 ఉపాయ హమే బతాయి హై, 2 ఉపాయాలు వాళ్ళు మనకు చెప్పారు. ఏంటవి? హమే అప్నే జలాశయం కో సాఫ్ ఔర్ సురక్షిత్ రఖనా చాహియే. మొట్టమొదటిగా భగవంతుడి ద్వారా ఈ ప్రకృతి మనకి ఏదైతే నీటి వనరులను ఇచ్చిందో ఆ జలాశయాల్ని శుద్ధిగా ఉంచుకోవాలి, సురక్షితంగా కాపాడుకోవాలి. ఇది మొదటిది. హమే జలచోర్ నహీ బననా చాహియే, అంటే శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ 2 పనులు మనం చేయాలి. ఇలా చేసినప్పుడు హమే జలచోర్ నహీ బననా చాహియే, అప్పుడు మనం కూడా నీటి దొంగలం అవ్వకుండా ఉంటాం అన్నమాట. వాళ్ళు అదే కదా చెప్పారు, మీరు కూడా మా వలే దొంగల కాకుండా ఉండాలి అంటే మీరు మీ యొక్క జల రాసులు ఏవైతే ఉన్నాయో, మీకు జలాశయాలు ఏమేమైతే ఉన్నాయో, చెరువులు, నదులు, ఇట్లా బావులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి, సురక్షితంగా ఉంచుకోండి. ఈ 2 విషయాలు మనకి వాళ్ళు ఈ 2 సూచనలు మనకి ఇవ్వటం అనేది జరిగింది. और तीसरा देखिए गजबाग से टेसी तामस जी के जीवन से हमें क्या संदेश मिलता है. మరి టెసీ థామస్ యొక్క జీవితం నుంచి మనకు ఏ విధమైనటువంటి సందేశం లభిస్తుంది? यह प्रश्न धरती के सवाल अंतरिक्ष के जवाब साक्षात्कार पाठ से दिया गया है. टेसी तामस जी के जीवन से हमें यह संदेश मिलता है कि मेहनत, लगन और दृढ़ निश्चय से सफलता के शिखर तक पहुंच सकते हैं. మరి ఇవ్వబడినటువంటి ప్రశ్న ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబు అనేటువంటి సాక్షాత్కార్ మన ఇంటర్వ్యూ అనేటువంటి పాఠం నుంచి ఇవ్వబడింది. టెసీ థామస్ గారి యొక్క జీవితం నుంచి మనకి ఈ యొక్క సందేశం, ఉపదేశం లభిస్తుంది. ఏమనంటే కష్టపడటం, పరిశ్రమించటం వల్ల, అలాగే మనస్సు పెట్టడం వల్ల, దృఢ సంకల్పం ఉండటం వల్ల, ఈ 3 ఎవరిలో అయితే అంటే పరిశ్రమ, అలాగే మనసు లగ్నం చేయటం, దృఢమైన నిశ్చయాన్ని కలిగి, 3ంటిని ఎవరైతే కలిగి ఉంటారో విజయము అనేటువంటి శిఖరాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేరుకుంటారు. ఎవరైనా ఏదైనా ఒక లక్ష్యాన్ని, గురిని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం వైపు లేదా గురి వైపు మనం పైనుంచి సక్సెస్ సాధించాలంటే, విజయం పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏం కావాలి? 3 ఉండాలి. పరిశ్రమ ఉండాలి, అలాగే మనసుని దానిపైన అంటే కంప్లీట్ గా దృష్టిని కేంద్రీకరించాలి, ఏకాగ్రత అని చెప్పొచ్చు. పరిశ్రమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. ఈ 3 బలాలు ఏ వ్యక్తులైతే ఉంటాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా విజయం అనేటువంటి శిఖరాన్ని చేరుకుంటాడు. ఇది మనం ఆమె యొక్క జీవితం నుంచి మనకు వచ్చేటువంటి గొప్ప సందేశం. మన్ పసంద్ విషయ్ పర్ జీ జాన్ లగానా చాహియే. మనకిష్టమైనటువంటి, మన ఫేవరెట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్, మనం ఏదైతే ఎంపిక చేసుకున్నామో, మీరు రేపు చూడండి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు మ్యాథ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు, సైన్స్ వెళ్లే వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. ఇలా ఉన్నాయి కదా గ్రూప్స్. సో మీరు ఏదైనా ఎంపిక చేసుకోండి. ఆ ఎంపిక చేసుకునేది ఏమై ఉండాలి? మీకు మనస్ఫూర్తిగా, ఎవరు అంటే మా పేరెంట్స్ బలవంత పెట్టారనో, అమ్మ డాక్టర్ అవ్వమంటుంది కాబట్టి బైపీసీ తీసుకుందాం, నా డాడీ ఇంజనీర్ అవ్వమంటున్నారు కాబట్టి ఎంపీసీ తీసుకుందాం, అట్లా వద్దు. ఇక్కడ మీకు మనస్సుకు నచ్చింది, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, సో ఆ విషయాన్ని ఎంపిక చేసుకోండి. ఆ విషయం మీద మీరు జీ జాన్ లాగా చాయ్ ప్రాణం పెట్టి చదవాలి. మీరు దాన్ని ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ని ఎట్లా చదవాలి? ప్రాణం పెట్టి మరీ చదవాలి. జోబీ పడే జాన్సే పడే, మీరు ఏదైనా చదవండి, దాన్ని మనస్ఫూర్తిగా చదవండి, దృష్టి పెట్టి. లక్ష్య ప్రాప్తి తక్ నా రుకే, మీరు అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అయ్యే వరకు కూడా ఆపొద్దు, మీ ప్రయత్నాన్ని అస్సలు విరమించొద్దు. లడకియోం కో నహీ సోచనా చాహియే కి వే లడకోం సే కమ్ హై. మరి అమ్మాయిలు ఎప్పుడూ కూడా అరే మేము అబ్బాయిల కంటే చాలా తక్కువ వాళ్ళము, అబ్బాయిలు అయితే అన్ని చేయగలుగుతారు, అన్ని రంగాల్లోనూ వాళ్ళు విజయం పొందగలుగుతారు, మేము ఆడపిల్లలు అన్నిట్లోనూ మేము రాణించలేమని అనుకోకండి. అదే చెప్తారు ఆవిడ. కేవలము పురుషులు మాత్రమే వెళ్ళగలరు,
అన్నటువంటి రంగంలోకి ఆవిడ ప్రవేశించి మరి అగ్నిపుత్రిగా పేరు సంపాదించుకున్నటువంటి టెసీ థామస్ లైఫ్ నుంచి మనకు వచ్చేటువంటి మెసేజ్ ఇది. సో ఆ యొక్క ఆమె జీవితం నుంచి మనకి ఈ యొక్క మెసేజ్ వస్తుంది. మనకి 24th అలాగే 25th 26 ఈ 3 క్వశ్చన్స్ కూడా మరి ఉపవాచక పాఠ్యాంశం నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఇవ్వబడినటువంటి ఉపవాచక పాఠ్యాంశాలు ఎన్ని చెప్పండి? 2 ఉన్నాయి మనకి. ఒకటి శాంతికి రాహమే, రెండవది అపనే స్కూల్ కో ఏకో ఉపహార్. ఉన్నటువంటి 2 పాఠ్యాంశాల నుంచి కూడా మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇది ఎట్టి పరిస్థితిలో మనం మిస్ కాకూడదు. ఉన్న 2 పాఠాల్లోనూ మహా అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? శాంతికి రాహమేలో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే అపనే స్కూల్ కో ఏకో ఉపహార్ నుంచి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్ గా మనకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ ని కూడా మనం బాగా చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చక్కగా ఈ యొక్క 9 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. పాకెట్ లో ఉన్నట్టే మనం ఈ 2 లెసన్స్ ని బాగా చదువుకున్నట్లయితే మనకి 9 మార్క్స్ మన పాకెట్ లో ఉన్నట్టు. పైగా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడాను కదా, ఉపవాచక క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా వీటిని బాగా చదువుకోండి. देखिए 24th क्वेश्चन, राजू को उसका पुराना स्कूल कैसा लगता था. మరి రాజుకి అతని యొక్క పాత స్కూలు ఎలా అనిపిస్తుంది? यह प्रश्न अपने स्कूल को एक उपहार कहानी पाठ से दिया गया है. इसका कहानीकर ऋतुभूषण जी है. రాజుకు उसका पुराना स्कूल बहुत अच्छा लगता था. మరి రాజుకి తన యొక్క పాత స్కూల్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. వహ అప్నే స్కూల్ మే ఏక మేధావి ఛాత్ర థా. మరి తన యొక్క పాత స్కూల్లో ఇతను చాలా తెలివైనటువంటి అబ్బాయి, విద్యార్థి. పురాణే స్కూల్ మే ఉస్కో బహుత్ సారే మిత్ర థే. మరి తన పాత స్కూల్లో బోలెడంత మంది, మొత్తం స్కూల్ అంతా ఫ్రెండ్సే. చెప్పాలంటే రాజుకి మొత్తం పాత స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సభీ అధ్యాపక్ భీ ఉసే బహుత్ పసంద్ కర్తే థే. ఇక్కడ కేవలం విద్యార్థులే కాదు, అక్కడ ఉపాధ్యాయులు కూడా మరి అందరూ ఇష్టపడేవారు. ఎందుకంటే రాజు అన్ని సబ్జెక్టులు చాలా బాగా చదువుతాడు. ఈ సబ్జెక్ట్ లో డల్లర్ అనడానికి లేదు అక్కడ రాజుకి. సో కాబట్టి అన్ని సబ్జెక్టులు సార్స్ ఇష్టపడేవారు. సో అటు స్టూడెంట్స్ ఇటు సార్స్ అందరు కూడా ఇష్టపడేవారు. రాజు కో ఉస్కా పురాణా స్కూల్ స్వర్గ సే భీ బడ్కర్ థా. అసలు ఒకవేళ నిజంగా స్వర్గం అంటూ ఉంటే అది తన యొక్క రాజు యొక్క పాత స్కూల్ కన్నా గొప్పదేమి కాదు అంటాడు. అంటే తన్ని మించి అయితే ఉండదు, నా స్కూలే స్వర్గం కన్నా గొప్పది అనేటువంటి తాత్పర్యంలో ఉంటాడు రాజు. दूसरा देखिए, नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है. మరి నెల్సన్ మండేలా యొక్క జీవితం నుండి మనకు వచ్చేటువంటి మెసేజ్ ఏంటి, సందేశం ఏంటి? यह प्रश्न शांति की राह में पाठ से दिया गया है. दक्षिण अफ्रीका में राष्ट्रपिता और मदीबा नेल्सन मंडेला जी जीवन से हमें यह संदेश मिलता है कि जीवन से रंग भेद जैसे भेदभावों का विरोध करना, शांति की राह में चलना और दूसरों को शांति की राह में चलाने का संदेश मिलता है. మరి యొక్క ప్రశ్న శాంతికి రాహమే అనేటువంటి పాఠ్యాంశం నుంచి ఇవ్వబడింది. దక్షిణ ఆఫ్రికా యొక్క జాతి పిత అట్లాగే మదీబా అనే పెద్ద ఆయన అని పిలువబడేటువంటి నెల్సన్ మండేలా గారి యొక్క జీవనం నుండి మనకు వచ్చేటువంటి ఆ మెసేజ్, ఆ సందేశం ఏంటయ్యా అంటే జీవితం నుండి రంగుభేద అంటే జాతి భేదము, అలాగే ఎలాంటి భేదాభిప్రాయాలైనా ఇక్కడ మనకు అనుకోండి అక్కడ అంటే జాతి భేదం ఉంది, ఇక్కడ అంటే మనకి కుల భేదాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇలాంటి భేదాల్ని విరోధకరణ వాటిని వ్యతిరేకించాలి. అంతేకాకుండా శాంతికి రాహమే చలనం, మనం శాంతి మార్గంలో నడవాలి. ఎట్టి పరిస్థితులను అధర్మంగాను అన్యాయంగాను వెళ్ళకూడదు. మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా శాంతి మార్గంలోనే మరి పయనించాలి అనేటువంటిది ఆయన యొక్క సందేశం అయి ఉంటుంది. అంతేకాకుండా దూసరోంకో శాంతికి రామే చలానేక సందేశం ఉంటుంది. మనం శాంతి మార్గంలో నడటమే కాదు, మన మీద ఆధారపడిన వాళ్ళు, మనకు తెలిసినటువంటి వాళ్ళందరినీ కూడా శాంతి మార్గంలోనే మనం నడిపించాలి. అలాంటి మంచి మెసేజ్ మనకి నెల్సన్ మండేలా వారి జీవితం నుంచి లభిస్తుంది. और तीसरा प्रश्न देखिए उपवाचक से, రాజు के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था. మరి రాజు పట్ల
క్రొత్త స్కూల్లో ఉన్నటువంటి మిత్రుల యొక్క వ్యవహారం ఎలా ఉంది, సహపాఠులు ఉన్నారు కదా తనతో పాటు చదివేటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంది. यह प्रश्न अपने स्कूल को एक उपहार कहानी पाठ से दिया गया है. इसका कहानी का ऋतु भूषण जी है. राजू के प्रति नए स्कूल के साथियों का व्यवहार बहुत बुरा था. కంప్లీట్ ఆపోజిట్ కదా. పాత స్కూల్లో వాళ్ళందరూనేమో అందరూ ఫ్రెండ్స్, స్కూల్ మొత్తం అక్కడ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మంచిగా చూసుకునేవారు. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ ఉల్టా అనమాట. బహుత్ బురాత. కొత్త స్కూల్లో ఫ్రెండ్స్ యొక్క వ్యవహారం ఎలా ఉంది, చాలా చెడ్డగా ఉంది. సభీ సహపాఠి ఉస్కో గవ్వార లడకా కేకర్ మజాక్ ఉడాతే తే. మరి అక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఒకరిద్దరు కదా, మొత్తం అందరూ స్కూల్ మొత్తం ఒరే ఇటు పల్లెటూరు బైక్ రా అని చెప్పేసి వేలాకోలం పట్టించేవారు. కుछ బచ్చే ఉస్కి టాంగోం కి ఓర్ సంకేత్ కర్తే హుయే హస్తే తే. మరి కొంతమంది పిల్లలైతే అతను ఊచకాళ్ళని చూపించి నవ్వేవాళ్ళు, హాస్యాస్పదంగా చేసేవారు, అపహాస్యం చేసేవారు. కుछ బచ్చే లంగడా ఖ్యాతే, కొంతమంది ఒరే కుంటోడు ఈడు అనేవారు. కోయి బి ఉస్కా మిత్ర బనన హీ పాయతో, ఒక్కడు కూడా ఫ్రెండ్ అవ్వలేదు. యహ బహుత్ హీ విచార్ బాత్. ఇది బాగా మనం విచారించదగినటువంటి విషయం ఏంటంటే మరి ఒక్కరు కూడా స్నేహితులు అవ్వలేదు అక్కడ రాజుకి. బాగ్ 5 మన రోమన్ నెంబర్ 5 లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 27th క్వశ్చన్ ఇవ్వబడుతుంది. 27th క్వశ్చన్ లో మనకి 2 క్వశ్చన్లు ఇవ్వబడతాయి. అంటే ఆ ఒకటి చూడండి. కిసి ఏక ప్రశ్న కా ఉత్తర్ 15 పంక్తియో మే లిఖియే. 1 to 10 మార్క్స్ అన్నమాట. అంటే ఒక ప్రశ్నకి మనం మరి 15 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడుతున్నట్టు ఏంటంటే మనకి మరి కవితా పాఠ యొక్క సారాంశాలు ఇవ్వబడతాయి. అంటే క్వశ్చన్ మనకి ఏ విధంగా అయినా వాళ్ళు తిప్పిస్తారు, కానీ మనం ఖచ్చితంగా ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. అలాగే పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి అనుగుణంగా మనం రాయగలగాలి. అది ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి అనుగుణంగా మన యొక్క ఆన్సర్ ఉండాలి, కానీ మొత్తం అంతా అందులో సారాంశమే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి 27 క్వశ్చన్ లో చూసినట్లయితే వర్షా ऋतु हमेशा सबकी प्रिय ऋतु है. बरसते बादल कविता के आधार पर स्पष्ट कीजिए. మరి వర్షా ఋతువు అనేది ఎల్లప్పుడూ కూడా అందరికి ఇష్టమైనటువంటి ఋతువు కదా. మరి బరస్తే బాధలు వర్షించే మేఘాలు అనేటువంటి కవితా పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని స్పష్టీకరించండి అంటున్నారు. రెండవది మనం చూసినట్లయితే మీరాబాయినే సద్గురుకి మహిమా కా వర్ణన్ కిస్ ప్రకార్ కియా సమझाइए. మరి మీరాబాయి సద్గురు యొక్క మహిమను ఏ విధంగా వర్ణించింది వివరించండి. సో ఈ విధంగా మనకి కవితా పాఠ్యాంశం నుంచి ఇవ్వబడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు లేదా ఇదైనా రాయొచ్చు. మనకున్నటువంటి కవితా పాఠ్యాంశాలు ఆల్రెడీ చెప్పుకున్నాం, 3 ఉన్నాయి. ఒకటి బరస్తే బాదల్, హమ్ భారతవాసి, భక్తి పద్. ఇస్తే ఈ 3 నుంచి ఇస్తాడు. 3 సారాంశాలు చదివి పక్కన పెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. సో ఈ 3 సారాంశాలు మనకు వచ్చినట్లయితే అంటే ఇక్కడ ఒకటి భక్తి పద్ నుంచి మాత్రం అయితే రైదాస్ అడగొచ్చు లేదా మీరాబాయి అడగొచ్చు. కాబట్టి అలా చూసుకున్నట్లయితే మనకి 4 సారాంశాల కింద ఉంటాయి కదా. సో ఈ 4 మనం క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే 10 మార్క్స్ అవలీలుగా మనం పాకెట్ లో ఉన్నట్టు. కాబట్టి ఈ దృష్టి పెట్టండి. మొదటిగా మనం చూసినట్లయితే బరస్తే బాదల్ కవితా సారాంశం చూద్దాము. देखिए कविता का नाम बरसते बादल, कवि का नाम सुमित्रानंदन पंत जी, जीवन काल सन 1900 और 1977, रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन आदि. पुरस्कार ज्ञानपीठ पुरस्कार, साहित्य अकादमी पुरस्कार, सोवियत रूस पुरस्कार. उपाधि ప్రకృతి కే బేజోడ్ కవి, సుకుమార్ కవి. చెప్పుకున్నాం కదా, ప్రకృతిని వర్ణించడంలో ఈయనే సాటి. సుకుమారమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ కోమలమైనటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి కోమల పదావళి కవి అంటారు. అలాగే సుకుమార్ కవి అని కూడా ఈయన అంటారు. ఇక పురస్కారాలు జ్ఞానపీఠ పురస్కారు, సాహిత్య అకాదమీ పురస్కారు, సోవియట్ రూస్ పురస్కారు, అట్లాగే కొన్ని రచనలు రాస్తున్న వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్ ఇట్లా. సో ఆయన జన్మ జీవన కాలాన్ని రాస్తున్నారు. ఈ విధంగా మనం
కవిత కా నాము, కవి కా నాము, జీవన్ కాలు, రచనాయం, పురస్కార్, ఉపాధి. 1 by 1 అట్లా నీట్ గా కవి పరిచయాన్ని రాస్తాం. రాసిన తర్వాత సారాంశంలోకి వెళ్ళిపోతాం. సారాంశంలో మనకి అడిగింది ఏంటి అక్కడ క్వశ్చన్, వర్షా ऋतु हमेशा सबकी प्रिय ऋतु है, बरसते बादल कविता के आधार पर स्पष्ट कीजिए అన్నారు. సో మనకు తెలుసు వర్షా ఋతువు మే బాదల్ ఝమ్ ఝమ్ బారిస్తే హై. మరి వర్షా ఋతువు సమయం అప్పుడు మేఘాలు ఎలా ఝమ్ ఝమ్ అని వర్షిస్తాయి. బిజలీ చమ్ చమ్ చమకతీ హై, తెలుసు కదా కరెంట్ తీగలు లాంటి మెరుపులు చమ్ చమ్ అని ఆ చముక్కున మెరుస్తా ఉంటాయి. వర్షాకే బూందం చమ్ చమ్ గిరితే హై, ఆ వర్షపు నీటి బిందులు చమ్ చమ్ అని ఒక లయగా ఒక లయతో కూడినటువంటి ధ్వని చేసుకుంటూ వర్షిస్తా ఉంటాయి. మెండక్, జిల్లి, మోర్ ఔర్ చాతక్ ఆవాజేం కర్తే హై. అలాగే కప్ప మనకు తెలుసు, అట్లాగే నెమలి తెలుసు, చాతక పక్షి తెలుసు, జిల్లి అంటే కీచురాయి చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. సో ఇవన్నీ కూడా వాటి యొక్క విచిత్రమైనటువంటి ధ్వనులను ఉత్సాహంగా చేస్తాయి వర్షాకాలం అప్పుడు. घुमड़ घुमड़ कर మేఘ గరస్తే హై. మరి తెలుసు కదా మేఘాలు ఎట్లా గర్జిస్తాయో మనకి, ఆకాశంలో మేఘాలు घुमड़ घुमड़ అని మేఘాలు గర్జిస్తాయి. ఆకాశ జల్కి ధారాయన్ ధరతీ పర్ గిర్తీ హై. మరి ఆకాశం నుండి నీటి యొక్క ధారలు మరి కొండపోతగా భూమి మీద పడుతూ ఉంటాయి. మిట్టీ కా కన్ కన్ పులకిత్ హోతా హై. మరి మట్టి యొక్క అణువణువు కూడా పులకించిపోతుంది. కవి కా మన్ ఇంద్రధనుష్ కే झूले में झूलने लगता है. మరి కవి యొక్క మనసు అయితే ఆ ఇంద్రధనుష్ అనేటువంటి ఊయలలోగానే అనిపిస్తుంది. ఐసా సావన్ మన్ భావన్ బార్ బార్ ఆయే. మరి ఆ విధమైనటువంటి శ్రావణ మాసము మరి ఆ సంతోషాలు మరలా మరలా రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇందువల్ల ఇవన్నీ ఆనందాలన్నీ ఉండటం వలన ఏమైంది, వర్షా ఋతు హమేషా సబ్కి ప్రియ ఋతు హై. సో ఈ కారణాలన్నిటి వల్ల మనకి ప్రియమైనటువంటి ఋతువుగా మరి వర్ష ఋతువు ఉందని చెప్తాం. మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి అనుగుణంగానే మనకు కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి 27th క్వశ్చన్ లో ఉన్నటువంటి ఆను నేర్చుకున్నాం. మరైతే రెండవ ఆలో ఏమివ్వబడింది, రెండవ ఆలో మనం చూసినట్లయితే मीराबाई ने सदगुरु की महिमा का वर्णन किस प्रकार किया समझाइए. మరి మీరాబాయి తన యొక్క సద్గురువు యొక్క మహిమను గురించి ఏ విధంగా వర్ణించింది దాన్ని మనకి వివరించండి అంటున్నారు. కవయిత్రి మీరాబాయి, కవయిత్రి మీరాబాయి जीवन काल देखिए 1498 और 1573. प्रमुख रचना मीराबाई पदावली. भाषा राजस्थानी मिश्रित व्रज भाषा. विशेषता कृष्णोपासक कवियों में श्रेष्ठ, माधुर्य भाव प्रयोग में निपुण. మరి కవిత్రి ఎవరు మనకి ఇక్కడ, మీరాబాయి. జీవన కాలం వచ్చి మరి 1498 to 1573. ప్రముఖ రచన మీరాబాయి పదావళి. మరి ఆమె భాష అయితే రాజస్థానీ మిశ్రిత వ్రజ భాష. అలాగే విశేషతలు వచ్చి మరి కృష్ణ భక్తులలో ఉన్నటువంటి శ్రేష్ఠులలో ఒక మంచి శ్రేష్టమైన కవయిత్రి. అంతేకాకుండా మాధుర్య భావ ప్రయోగమే నిపుణ్. మాధుర్య భావ ప్రయోగం, మాధుర్య భావ ప్రయోగం అంటే తెలుసు కదా, తను మరి మీరాకి భక్తి మాధుర్య భావకీర్తి అని చెప్పుకుంటాం మనం. మీరాబాయి యొక్క మరి భక్తి అంతా కూడా చాలా మాధుర్యమైనటువంటి భక్తి పదజాలాన్ని ఆవిడ ఉపయోగిస్తూ రాయటం అనేది జరిగింది. भाव देखिए, मीराबाई ने अपने पदों में गुरु की महिमा का वर्णन बहुत ही अच्छे ढंग से किया है. మరి మీరాబాయి తన యొక్క మీరాబాయి పదావళిలో గురువు గారి యొక్క మహిమను, గురువు గారి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ బహుత్ హీ అచ్చే ఢంగ్ సే కియా హై. మరి చాలా మంచి పద్ధతిలో ఆమె వివరించారు. మీరా నే గురువు కే ద్వారా రామనామ రూపీ రత్న పాయా హై, యహ రత్న అమూల్య ధన్ హై. మరి మీరా అంటుంది, గురువు గారి ద్వారానే నేను రామనామము అనేటువంటి అంటే రామనామ రూపమైనటువంటి రత్నాన్ని నేను పొందుకున్నాను. రామనామం అనేటువంటి రత్నాన్ని నేను పొందుకున్నాను. యహ రత్న అమూల్య ధన్ హై. మనం చెప్పుకున్న రామ్ అంటే ఇక్కడ రాముడు కాదు, భగవాన్ అనేటువంటి ఇంకొక అర్థం ఉంది, పర్యాయ పదం ఉంది. సో ఇక్కడ మనం భగవాన్ అని తీసుకోవాలి.
యహ రత్న అమూల్య ధన హై, మరి ఈ యొక్క భగవంతుడు అనేటువంటి రత్నము చాలా అమూల్యమైనటువంటి ధనము. నాకు గురువునే కృపా కరికే ఉసే యహ మంత్ర దియా హై, మరి గురువు గారు దయతలచి కృప చూపి నాకు ఆ మంత్రాన్ని నేర్పించారు. ఇసే పానే కెలియే ఉస్నే సబ్ కుచ్ కోయా హై, మరి ఈ మంత్రాన్ని పొందుకోవడానికి మీరాబాయి ఏం చేస్తే తన సమస్తాన్ని కూడా పోగొట్టుకుంది. యహ మహామంత్ర జన్మ జన్మం కా మూల ధన్ హై, మరి నేను పొందుకున్నటువంటి ఆ మహామంత్రం ఉందే అది జన్మ జన్మలకి కూడా మూలధనం లాంటిది అంటుంది. ఏ ఐసా ధన్ హై జో ఖర్చు కర్నే పర్ భీ ఖర్చు నహీ హోతా, మరి నేను పొందుకున్నటువంటి ధనం ఎలాంటిది అంటే ఖర్చు పెట్టినా కూడా, ఎంత ఖర్చు పెట్టినా కూడా అది తరగనటువంటి ధనం. నాకు బాగా ఈ యొక్క ధనం గురువు గారు ఇచ్చినటువంటి భగవంతుడు అనేటువంటి మూలధనం నేను ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగనటువంటి ధనము. ఇసే చోర్ బి లూట్ నహీ సక్తా, దీన్ని దొంగలు కూడా ఎత్తుకెళ్లిపోలేదు. ఇహ దిన్ బా దిన్ బడతా హీ జాతా హై, మరి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది ఈ భగవంతుడు అనేటువంటి మూలధనం. సచ్చుకో నావ్ బనాకర్ గురువుకో కేవట బనాకర్ భవరూపీ సాగర్ పార్ కియా జాతా హై, మరి సత్యము అనేటువంటి నావను నిర్మించుకుని గురువు గారు అనేటువంటి నావికుణ్ణి తయారు చేసుకుని భవరూపీ సాగర్ పార్ కియా జాతా హై, మరి సంసారం అనే భవసాగరాన్ని దాటాలి అంటే సత్యం అనేటువంటి నావ ఉండాలి. ఆ నావలో నావికుడుగా గురువు గారే ఉండాలి. అంటే గురువు గారిని మహత్తరమైనటువంటి అంటే క్షేమంగా యువతల నుంచి అవతలకి రేవు దాటించేటువంటి ఒక నావికుడితో పోలుస్తా ఉన్నారు మీరాబాయి. అది ఆమె యొక్క సద్గురు యొక్క మహిమను వర్ణించేటువంటి మంచి పద్ధతి. బాగ్ 5 లో మనం 28 క్వశ్చన్ కనుక చూసినట్లయితే కిसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में लिखिए, एक के लिए 10 अंक है, 10 मार्क्स. देखिए 28 लो हिंदी विश्व भाषा है, इस पर अपने विचार प्रस्तुत कीजिए. और आमे देखिए कलाम जी के अनुसार आदर्श नागरिक बनने के लिए कौन से गुण होना चाहिए. సో ఈ రెండు ప్రశ్నలు మనం చూస్తే ఏమనిపిస్తుంది, ఈ రెండు ప్రశ్నలు కూడా గద్య భాగం నుండి ఇవ్వబడ్డాయి మనకి. అంటే గద్య భాగం అంతర్రాష్ట్రీయ స్తరపరి హిందీలో మనకి హిందీ విశ్వ భాష హై అన్నటువంటిది ఆ పాఠ్యం యొక్క సారాంశం కదా. సో అంటే ఆ పాఠ్య సారాంశం రాయవలసి ఉంటుంది. అట్లాగే కలాంజీకి అనుసార్ ఆదర్శ నాగరిక్ బన్నే కే లియే కౌన్ సే గుణ హోనా చాహియే, మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆదర్శవంతుడైనటువంటి నాగరికుడు ఎలా ఉండాలన్నటువంటిది చెప్పారు. అది నిబంధాత్మక ప్రశ్న కాబట్టి ఇక్కడ 10 మార్క్స్ గా ప్రశ్న అడగటం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఇవ్వబడుతున్నటువంటి బాగ్ 5 లో ఇవ్వబడుతున్నటువంటి 28th క్వశ్చన్ లో ఆ రెండు కూడా గద్య భాగం నుండి ఇవ్వబడతాయి. సో ఇలా గద్య భాగం ఉన్నటువంటి మనం 4 లెసన్స్ కూడా మంచిగా చదువుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మన పాకెట్ లో 10 మార్క్స్ అనేవి అవలీలుగా మన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది మొదటి ఆని చూద్దాం. हिंदी विश्व भाषा है, इस पर अपने विचार प्रस्तुत कीजिए. देखिए विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. మరి హిందీ ఎలాంటి భాష అంటే భారతీయుల యొక్క ఊపిరిగా ఉన్నటువంటి భాష. यह सबकी సంస్కృతి సభ్యత వ गरिमा का प्रतीक है. మరి భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు మరి ప్రతీకగా ప్రతిబింబంలా నిలుస్తుంది. अब हिंदी ना केवल भारत की बल्कि विश्व भाषा बन चुकी है. మరి ఈ రోజు మనం హిందీ భాషను చూసినట్లయితే కేవలం ఇది భారతదేశం యొక్క జాతీయ భాషే కాదు, విశ్వ భాషగా అయి ఉందన్నమాట. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే హిందీ భాష అనేది కోట్లాది ప్రజల యొక్క మరి జీవన విధానంగా మారిపోయిందనమాట. అంటే చాలా మంది జీవనోపాధిగా హిందీనే వచ్చుంటే అది జీవనోపాధిగా ఉపయోగపడుతూ ఉంది అనేక మందికి. మరి మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో గాని ఇంకొక చోట గాని అట్లా చూసినట్లయితే మరి సోషల్ మీడియాలో గాని చూడండి హిందీ బాగా వచ్చిన వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క జీవనోపాధిగా హిందీ భాష ద్వారా హిందీ భాషను కలిగి ఉన్నారని చెప్పొచ్చు అనమాట. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने का काम हिंदी भाषा के द्वारा ही साध्य हो सका. మరి ఎప్పుడైతే మన భారతదేశం స్వతంత్ర
పోరాటం జరుపుతూ ఉందో ఆ సంగ్రామంలో మరి దేశాన్ని ఒకే తాటి మీద నడిపించేటువంటి ఆ యొక్క పని కేవలం హిందీ భాష ద్వారానే సాధ్యమైందనమాట. అంటే భారతీయులందరినీ కూడా ఒకే తాటి మీద నడిపించింది. మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వరాజ్యం కావాలి. ఈ తాటి మీద నడిపించినటువంటి భాష ఏదైనా ఉంది అంటే అది హిందీనే. భారత్ के सभी प्रांतों के जोड़ने का पावन काम हिंदी ही करता है. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా ఏకం చేసినటువంటి పవిత్ర కార్యము హిందీ భాష మాత్రమే చేసింది. హిందీ అప్ని శాబ్దిక అర్థ సే భీ భారతీయ कहलाती है. మరి హిందీ అనగానే దానికి శాబ్దిక అర్థాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే భారతీయ అని చెప్తాం, భారతీయుడు అని చెప్తాం. భారతీయ సంవిధాన్ ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 1975 14 सितंबर को राजभाषा के रूप में गौरवान्वित किया गया. మరి భారత రాజ్యాంగంలో మరి 343వ ప్రకరణ 1 అనే ప్రకరణలో మరి 1949 సంవత్సరంలో హిందీని సెప్టెంబర్ 14వ తారీఖున మన జాతీయ భాషగా గౌరవించడం జరిగింది. హమ్ హర్ వర్ష్ 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న మనం హిందీ దివస్ అనేది జరుపుకుంటూ ఉంటాం. आज विश्व के सभी देशों में हिंदी की मांग बढ़ती जा रही है. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. విదేశీ भी హిందీ सीख रहे हैं. మరి విదేశీయులు కూడా హిందీ భాష నేర్చుకుంటూ ఉన్నారు. बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता बढ़ती जा रही है. మరి వాళ్ళ బ్యాంక్ సెక్టార్ లో గాని, అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో గాని, అట్లాగే మరి చిత్ర పరిశ్రమ అంటే సినీ ఇండస్ట్రీలో గాని, ఇలా ఏ క్షేత్రాల్లో మనం చూసుకున్నా హిందీ యొక్క ఉపయోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. గర్వ की बात यह है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. మరి మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా హిందీ యొక్క గొప్పదనం తెలుసుకుంది, ప్రపంచమే తెలుసుకుంది హిందీ భాష యొక్క గొప్పతనం గురించి. హర్ వర్ష 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జా రహా హై. సో హిందీ భాష యొక్క గొప్పతనం తెలుసుకుంది కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తారీఖున విశ్వ హిందీ దివస్, ప్రపంచ హిందీ భాషా దినోత్సవం అనేటువంటిది జరుపుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి హిందీ భాష యొక్క గొప్పతనం గురించి హిందీ విశ్వ భాష హై ఇస్ పర్ అప్నే విచార్ ప్రస్తుతి కీజియే అనేటువంటి ఈ ప్రశ్నకు మనం హిందీ విశ్వ భాషగా ఈ విధంగా అభివృద్ధి చెందింది. రోజు రోజుకి మరి హిందీ భాష యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం. दूसरा प्रश्न, कलाम जी के अनुसार आदर्श नागरिक बनने के लिए कौन से गुण होना चाहिए. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని అనుసరించి ఆదర్శవంతమైనటువంటి పౌరుడుగా తయారవ్వాలంటే ఏ ఏ గుణాలు ఉండాలి. यह प्रश्न धरती के सवाल अंतरिक्ष के जवाब नामक साक्षात्कार पाठ से दिया गया है. कलाम जी के अनुसार आदर्श नागरिक बनने के लिए ये गुण होने चाहिए. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు గుణాలు ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. క్రింద సూచించినటువంటి విధంగా ఒక ఆదర్శవంతుడైనటువంటి పౌరుల్లో ఈ గుణాలు ఉండాలి. एक आदर्श नागरिक के लिए सबसे महत्वपूर्ण गुण उसको अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण होना चाहिए. మరి ఒక ఆదర్శవంతుడైనటువంటి పౌరుడిగా ఉండాలి అంటే అన్నిటికంటే గొప్పదైన గుణం ఏంటంటే అతనిలో ఏముండాలంటే ముందు అతని పట్ల అతను నిజాయితీగా ఉండాలి. ఎదుటి వాళ్ళు చూస్తున్నారనో, అమ్మ చూస్తుందనో, నాన్న చూస్తుందనో, లేకపోతే గురువు గారు చూస్తున్నారనో, ఎవరో మనల్ని చూస్తున్నారని వాళ్ళ ముందు నిజాయితీగా ఉండటం కాదు, నటించడం కాదు. నిజాయితీని నటించకూడదు, సొంతంగా కలిగి ఉండాలి. అపనే ప్రతి ఈమాందారు, ముందు తనకు తానుగా నిజాయితీ పరుడుగా ఉండాలి. ఆవిడ దోస్తులంకే ప్రతి ఆదరకా గుణం होना चाहिए. ఇతరుల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. దేశభక్తి భావన నస్ నస్ మే ప్రవాహిత होना चाहिए. మరి దేశభక్తి అనేది అతని యొక్క నరనరాలను కూడా ప్రవహించాలి. देश की संस्कृति की गौरवशाली परंपरा का परिरक्षण करना चाहिए. మరి మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం, ఈ గౌరవవంతమైనటువంటి పరంపర ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి, పరిరక్షించాలి. जीवन में एक लक्ष्य बनाकर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करना है. మరి జీవితంలో ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని పొందే వరకు కూడా, దాన్ని పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని కూడా సంపాదించుకోవాలి. నిరంతర ప్రయత్నశీల रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहना चाहिए. మరి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. అన్నిటికన్నా
పెద్దదైనటువంటి కార్యం మంచిదైన బడియాక మంచి పనుల వైపు మనం బడితే రెహనా చాహియే. మరి దాని వైపు సాగాలి. ఏదైతే మంచి పని ఉందో, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మనం పయనించాలి. అప్పుడు ఆదర్శ నాగరిక్ అంటారు. నైతిక మూల్యం కో భీ గ్రహణ కరణా చాహియే. మరి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ మానవీయ విలువల్ని కలిగి ఉండాలి. ప్రాకృతిక పర్యావరణకి రక్షాకరణ చాహియే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పౌరుడికి కూడా ప్రకృతి మరి పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మన చుట్టూ ఉన్న పర్యావరణమే మనకు రక్షా కవచం కాబట్టి ఆ రక్షణ కవచాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఆత్మవిశ్వాస హోనా చాహియే. మరి ముఖ్యంగా విల్ పవర్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. నేను చేయగలను, నేను అనుకున్న గోల్ ని రీచ్ అవ్వగలను అన్నటువంటి ఆ యొక్క ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏక ఛాత్ర హోనేకి నాతో ఇన్ విచారంకు అమలు మే లానేకి లియే బర్సక్ ప్రయత్న కరుంగా. ఒక విద్యార్థికి రూపంలో నేను ఉన్నాను కాబట్టి ప్రతి యొక్క నా విచారంకు అమలు మే లానేకి లియే మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఈ ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేయడానికి బర్సక్ ప్రయత్న కరుంగా, మనస్ఫూర్తిగా నిండుగా మనసుతో నేను ప్రయత్నిస్తాను సాధ్యమైనంత మట్టికి అని చెప్తా ఉన్నారు. బాగ్ చే మానే పార్ట్ 6 లో మనకి రోమన్ నెంబర్ 6 లో కనిపిస్తాయి. మనకి 29th క్వశ్చన్ అలాగే 30th క్వశ్చన్. 29th క్వశ్చన్ లో చూడండి, కిసి ఏక ప్రశ్న కా ఉత్తర్ లిఖియే, ఈచ్ వన్ 8 మార్క్స్. మనం ఒకటే రాయాల్సి ఉంటుంది. ఏక ప్రశ్నకి 8 మార్క్స్. ఆమె देखिए विहार यात्रा को जाने के लिए अनुमति मांगते हुए पिताजी को पत्र लिखिए. और आमे देखिए आवश्यक पुस्तकें मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र लिखिए. సో మనకి ఇవ్వబడుతున్నటువంటిది ఏంటి? బాగ్ 6 మన రోమన్ నంబర్ 6 లో మనకి పత్రలేఖన కనిపిస్తుంది. 29th క్వశ్చన్ లో ఇవ్వబడుతున్నటువంటి 2 క్వశ్చన్స్ కూడా పత్రలేఖన్. ఒకటి ఔపచారిక, రెండవది అనౌపచారిక. అంటే ఔపచారిక నుంచి ఒక పత్రం ఉంటుంది, అనౌపచారిక పత్రం నుంచి ఉంటుంది. పత్రలేఖన మనం చూసాం ఆల్రెడీ. మన మేరమ్మ హిందీ విద్యాలయం నుండి ఫార్మాలిటీ లెటర్స్, ఇన్ఫార్మాలిటీ లెటర్స్ అనేటువంటిది టాపిక్స్ సెపరేట్ గా చెప్పడం జరిగింది. సో ఏవి మీకు ఔపచారిక పత్ర కిందకు వస్తాయి, ఏవి అనౌపచారిక పత్ర కిందకు వస్తాయి అన్నటువంటిది చెప్పుకున్నాం. అందులోనే మనం ఇప్పుడు ఇవ్వబడినటువంటి 2 లెటర్స్ కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రత్యేకించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. మీరు కనుక చూసినట్లయితే మీకు పత్రలేఖన ఏ విధంగా ఉంటుంది, ఏ లెటర్లు ఎలా వస్తాయి అన్నది తెలిసిపోతుంది. అయితే మనం ఎగ్జామ్ పేపర్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ లెటర్స్ కూడా మీకు చెప్పేస్తాను మరలా ఒకసారి. ఆమె देखिए విహార యాత్ర కో జానే కే లియే అనుమతి మాంగతే హుయే పితాజీ కో పత్ర లిఖియే. మరి మీరు విహార యాత్రకు వెళ్తా ఉన్నారు, సైన్స్ టూర్ కి. సో ఆ టూర్ కి వెళ్తున్నప్పుడు పర్మిషన్ కావాలి కదా నాన్నగారిది. సో నాన్నగారి యొక్క పర్మిషన్, దాంతో పాటుకి ఏం కావాలి, మనకి అమౌంట్ కూడా అవసరం అవుతుంది కదా వెళ్లి రావాలంటే. సో దానికోసం మరి నాన్నగారిని పర్మిషన్ అడుగుతూ, అమౌంట్ అడుగుతూ మీరు ఒక నాన్నగారికి లెటర్ రాయాలి. అది ఎలా రాద్దామో చూడండి. విహార యాత్ర కో జానే కే లియే అనుమతి మాంగతే హుయే పితాజీ కో పత్ర లిఖియే. స్టేషన్ అండ్ డేట్ నేను ఇక్కడ రాజమండ్రి అని రాశాను. అట్లాగే తారీఖు, మనం ఏ రోజైతే మీరు ఏ ఊరు నుంచి రేపు ఎగ్జామ్ రాస్తారో ఆ ఊరి పేరు రాసుకుంటారు. అట్లాగా డేట్ వేస్తారు. పూజ్య పితాజీ సాదర ప్రణామ్. పూజనీయులైనటువంటి నాన్నగారికి సహృదయపూర్వక ప్రణామములు, నమస్కారములు. మై యహా కుశల హూం, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా కర్తా హూం కి ఆప్ భీ కుశల హోంగే, మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. మే అచ్చీ తరహ పఢ్ రహా హూం, మరి నేను మంచిగానే చదువుతున్నాను, బాగా చదువుతున్నాను అని. अगले सप्ताह हमारी पाठशाला की ओर से विद्यार्थियों को अमरावती विहार यात्रा पर ले जा रहे हैं. మరి రానున్నటువంటి వారంలో మా స్కూల్ నుండి విద్యార్థులందరినీ కూడా అమరావతికి విహారయాత్ర కోసం తీసుకెళ్తా ఉన్నారు. మేము ఎక్స్కర్షన్ కి ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమరావతి వెళ్తున్నాం విద్యార్థులందరూ కలిసి. యహ యాత్ర విజ్ఞానదాయక హై. ఈ యాత్ర సైంటిఫిక్ యాత్ర అన్నమాట, అంటే విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి. మేరే కయి మిత్ర और कुछ అధ్యాపక్ भी जा रहे हैं.
నా స్నేహితులు, నా మిత్రులు, అలాగే కొంతమంది ఉపాధ్యాయులు కూడా వెళ్తా ఉన్నారు. మై బీ జానా చాతా హూ, నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇస్లియే విహారయాత్ర జానే కే లియే అనుమతి దీజియే. సో ఇందుకోసం మీరు నేను ఈ విహారయాత్రకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. और यात्रा खर्च के लिए 1500 రూపాయ బేజ్నేకి వ్యవస్థ కీజియే. అంతేకాకుండా 1500 రూపాయలు మరి ఖర్చులు ఉంటాయి కదా, రానుబోను ఖర్చులు అక్కడ ఉండడానికి అవి ఖర్చులు కొన్ని ఉంటాయి కాబట్టి వాటి నిమిత్తం 1500 రూపాయలు పంపించండి. మాతాకో మేరే ప్రణాం, అమ్మకు నా నమస్కారాలు తెలియజేయండి. బాయి బెహన్ కో ప్యార్, అలాగే తమ్ముడికి చెల్లికి కూడా నా యొక్క ఆశీస్సులు, నా ప్రేమను తెలియజేయండి. ఆప్కా ప్రియపుత్రు, మీ ప్రియమైనటువంటి పుత్రుడు అని చెప్పి మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వేసేస్తారు. కంపల్సరీ ఇదేంటి, నాన్నగారికి రాస్తున్నాం కాబట్టి మీరు సపోజ్ ఎక్కడో హాస్టల్లో ఉండో లేకపోతే దూరంగా ఎక్కడో ఉండి ఏ అమ్మమ్మ ఇంటి దగ్గర నాన్నమ్మ ఇంటి దగ్గర చదువుకుంటా ఉన్నారు. సో నాన్నగారు వేరే చోట ఉంటున్నారు కాబట్టి అడ్రస్ రాస్తాం మనం, కంపల్సరీ అడ్రస్ రాయాలి. పత పితాజీకే నామ్ అంటే ఇక్కడ మీ నాన్నగారి పేరు రాసుకోవాలి అని. నేను పితాజీకే నామ్ అన్నాను, మీరు అక్కడ అలా రాయకండి. పితాజీకే నామ్ అన్న చోట మీ నాన్నగారి పేరు రాసుకోండి. అట్లాగే ఘర్కా నంబర్ అన్న చోట మీ హౌస్ నెంబర్ వేయండి. అట్లాగే నేను ఇక్కడ కొంచెం అడ్రస్ కోసం ఏసీ గార్డెన్స్ కాకినాడ పూర్వ గోదావరి జిల్లా అని మెన్షన్ చేశాను. సో అక్కడ మీ ఊరి పేరు మీకు తెలుస్తుంది కదా, మీ అదే వార్డ్ నంబర్ అని లేకపోతే స్ట్రీట్ నేమ్ అని ఉంటుంది కదా, గల్లీ అట్లా. సో అలా ఊరి పేరు రాసుకుని జిల్లా పేరు రాస్తారు. వీలైతే పిన్ కోడ్ తో సహా మనం రాయడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా పితాజీకో పత్ర అనే దాన్ని మనము రాయటం అనేది జరుగుతుంది. సో అట్లాగే రెండవ లెటర్ మనకి ఏమిచ్చారు, ఆవశ్యక పుస్తకే మాంగతే హుయే పుస్తక విక్రేతాకే నామ్ పత్ర లిఖియే. ఆవశ్యక పుస్తకే మాంగతే హుయే కిసి పుస్తక విక్రేతాకే నామ్ పత్ర లిఖియే. మరి అవసరమైనటువంటి పుస్తకాలను కోరుతూ మరి ఎవరైతే పుస్తకాలు విక్రయించేటువంటి షాప్స్ ఉంటాయో ఆ యొక్క విక్రయదారుడికి మనం ఉత్తర్వు రాయటం అనమాట. సో నేను ఇక్కడ రాజమండ్రి, అది స్టేషనరీ డేట్ కాబట్టి నేను రాజమండ్రి అని రాశాను. తారీఖు అంటే మీరు ఊరి పేరు తారీఖు వేసుకుంటారు. ఇక్కడ మనం ప్రేషక్ అని చెప్పి మన అడ్రస్ ఇవ్వాలన్నమాట, ప్రేషక్ దగ్గర పంపించేవాళ్ళు అని. సో ఎలా రాస్తాము అంటే ప్రేషక్, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వేస్తారు. నేను ఇంటూస్ పెట్టాను కదా, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. మీ నేమ్ రాస్తారు, లేదంటే హాల్ టికెట్ నెంబర్ వేస్తారు. 10वीं కక్ష జడ్పీ హై స్కూల్, మీదే స్కూల్ అయితే స్కూల్ నేమ్ రాస్తారు. అట్లాగే నేను ఇక్కడ రాజమండ్రి అని రాస్తాను, మీ స్టేషన్ ఏదైతే ఉందో అది రాస్తారనమాట. సో ఈ విధంగా ప్రేషక్ అన్న చోట మీ పేరు, మీ క్లాసు, అట్లాగే మీ స్కూలు, అట్లాగే మీ ప్లేస్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అట్లాగే సేవామి అంటే ఎవరైతే ఈ లెటర్ ని పొందుకుంటున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. అంటే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళది. మేనేజర్ ఆంధ్ర బుక్ స్టాల్ కాకినాడ, నేను కాకినాడలో ఉన్నటువంటి ఆంధ్ర బుక్ స్టాల్ వాళ్ళకి ఆ యొక్క మేనేజర్ కి రాస్తూ ఉన్నాను కాబట్టి సో మేనేజర్ ఆంధ్ర బుక్ స్టాల్ కాకినాడ. ఇట్లా రాసిన తర్వాత మహోదయ్ మే 10वीं కక్షా కా ఛాత్ర హూ. మహాశయ, నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ అని. ముజే నిమ్నలిఖిత పుస్తకం కి ఆవశ్యకత హై, నాకు క్రింద ఇవ్వబడినటువంటి పుస్తకాలు అవసరం. ఇన్ పుస్తకం కో మేరే పతే పర్ వీపీపీ కే ద్వారా శీఘ్ర భేజనే కి కృపా కరే. మరి ఈ పుస్తకాలని నేను పంపుతున్నటువంటి అడ్రస్ కి ఆల్రెడీ ముందే మనం అడ్రస్ ఇచ్చేసాం కదా, సో ఆ అడ్రస్ కి వీపీపీ కే ద్వారా శీఘ్ర భేజనే కి కృపా కరే. వీపీపీ మానే వాల్యూ పేయబుల్ పోస్ట్, వాల్యూ పేయబుల్ పోస్ట్ ద్వారా శీఘ్ర भेजने की कृपा करे. మరి అట్లా పంపించండి. అగ్రిమ్ కే రూప్ మే 100 రూపాయ भेज रहा हूं. మరి అగ్రిమ్ అనే అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ రూపంలో నేను ఒక 100 రూపీస్ పంపిస్తున్నాను. పుస్తకం కి సూచి అంటే ఏ ఏ పుస్తకాలు కావాలి అంటే నాకు హిందీ అంగ్రేజీ కోష్ మానే డిక్షనరీ, ఆ హిందీ టు అంగ్రేజీ డిక్షనరీలు 2, ప్రవేశిక హిందీ కితాబ్, అలాగే ప్రవేశిక హిందీ పుస్తకాలు ఒక 2, కుల్ మొత్తం 4 పుస్తకాలు. ఆప్కా అని చెప్పి మన పేరు రాస్తాం, లేదంటే మీ హాల్ టికెట్ నంబర్ వేసేసేయండి, బేసిక్ గా ఉంటుంది. సో ఈ విధంగా మనం పుస్తక విక్రేతకే నామ పత్ర అనేటువంటిది ఈ విధంగా రాస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి పత్రలేఖన్ భాగ్ 6 లో 29వ క్వశ్చన్ లో మనకు వచ్చేటువంటిది పత్రలేఖను, ఒకటి ఔపచారిక ఒకటి అనౌపచారిక పత్రం రావటం అనేది జరుగుతుంది.
अब देखिए 30th क्वेश्चन కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వబడితే అందులో ఒకటి రాయాలి ఒకటికి 8 మార్క్స్ ఉంటాయి ఇందులో జల సంరక్షణ కా మహత్వ సమझाते हुए నిబంధన లిఖియే మరి జల సంరక్షణ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక నిబంధన రాయండి లేదా ఆలో మనకిస్తున్నారు పుస్తకాలయ జ్ఞానకే బండార్ హై స్పష్ట కర్తే హుయే పుస్తకాలయ పర్ నిబంధన లిఖియే మరి పుస్తకాలయ అనేది జ్ఞానపు నిధి జ్ఞానానికి భాండాగారం అని చెప్తాం కదా జ్ఞానపు భాండాగారం అని చెప్తాం పుస్తకాలయాన్ని సో గ్రంథాలయాన్ని సో ఆ గ్రంథాలయం మీద నిబంధన రాయండి అంటున్నాడు మీరు ఇక్కడ చూసినట్లయితే జల సంరక్షణ ఆల్రెడీ జలహీ జీవన హై అనేటువంటి మనకి పాఠ్యాంశం ఉంది సో అంటే ఇవ్వబడుతున్నటువంటి 30th క్వశ్చన్స్ లో ఆ క్వశ్చన్ మనకి ఏదై ఉంటుందంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది ఇక్కడ జలహీ జీవన హైని బేస్ చేసుకుని జల సంరక్షణ అనేది ఇచ్చారు రేపు ప్రొద్దుట అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీని బేస్ చేసుకుని రాష్ట్ర భాష హిందీ పర నిబంధనలకి అని అనొచ్చు సో మనకి అలాగే ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబు ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ఆదర్శ నాగరిక పర్ నిబంధనలకి అనొచ్చు లేదా మిసైల్ గురించి ఏదైనా నిబంధన అడగవచ్చు అంటే ఇవ్వబడుతున్నటువంటి ఆ క్వశ్చన్ ఖచ్చితంగా మనని టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ ని బేస్ చేసుకుని ఇవ్వబడుతుంది లేదా ఈద్గాహే తీసుకుందాం దాన్ని బేస్ చేసుకుంటే అపని మన్పసంద్ త్యోహార్ అంటారు సో మనకు నచ్చినటువంటి త్యోహార్ రాయటం జరగవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఫెస్టివల్ ని అంటే టెక్స్ట్ బుక్ లెసన్స్ బేస్ చేసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక రెండవ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇది జనరల్ క్వశ్చన్ గ్రంథాలయం గురించి రాయమంటా ఉన్నారు లైబ్రరీ గురించి అడుగుతా ఉన్నాడు అలాగే రీసెంట్ గా కరోనా వైరస్ తో 2 years గా మనం బాధపడతా ఉన్నాం సో అది కరోనా వైరస్ కూడా ఏంటి జనరల్ ఎస్ఏగా ఇవ్వచ్చు అట్లాగే ఇప్పటికీ కూడా పర్యావరణం అనేది పాడవుతూనే ఉంది దాని మీద ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి సో పర్యావరణ ప్రదూషణ జనరల్ ఎస్ఏ అడగొచ్చు లేదా దూరదర్శన్ అడగొచ్చు కంప్యూటర్ అడగొచ్చు ఇట్లా జనరల్ ఎస్ఏస్ అనేవి ఏదో ఒక టాపిక్ ని లేదంటే స్వచ్ఛ భారత్ అని ఇట్లా ఇవ్వటం అనేది జరుగుతుంది సో మన మీరమ్మ హిందీ విద్యాలయం నుండి మీకు ఇంపార్టెంట్ నిబంధగా పర్యావరణ ప్రదూషణ ఇచ్చాము దీపావళి ఇచ్చాము దూరదర్శన్ ఇచ్చాము సో ఇలా కొన్ని ఇవ్వటం జరిగింది సో వాటిని కంపల్సరీ చూసి నేర్చుకోండి ప్రశ్న హై జల సంరక్షణ జల్ హై తో కల్ హై మరి ఇవాళ నీరుంటేనే రేపు అనేది ఉంటుంది ఒకవేళ నీరు అనేదే లేదనుకోండి రేపు అనేటువంటి మనుగడ అనేదే ఉండదన్నమాట ప్రస్తావన धरती पर समस्त जीवन चक्र को बनाए रखने के लिए हवा पानी और भोजन बहुत ही जरूरी है మరి భూమి మీద సమస్త జీవన చక్రము కూడా అంటే జీవరాశి అనేది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది కదా సో ఈ జీవన చక్రం అలా ఉండాలి అంటే గాలి నీరు ఆహారం అనేవి చాలా అవసరం జిస్మే సే జల్ అనమోల్ ధరోహర్ హై మరి వీటన్నిటిలో మరి చెప్పుకున్నటువంటి గాలి నీరు ఆహారములో నీరు అనేది అన్మోల్ ధరోహర హై మరి ఇంకా అన్మోల్ అంటే తెలుసు కదా అన్నిటికన్నా మించినటువంటిది అమూల్యమైనటువంటి సొత్తు అనమాట ధరోహరం అనే సొత్తు బినా జల్ కే ఇస్ ధరతీ పర్ జీవన్ కా హోనా సంభవ్ నహీ హై మరి ఏమంటారు బినా జల్ కే ఇస్ ధరతీ పర్ మరి నీరు లేకుండా ఈ భూమి మీద జీవనం అనేది సంభవ్ నహీ హై మరి జీవితం ఉండటం అనేది అసంభవం అన్నమాట జల్ కి ఏక్ ఏక్ బూంద్ సభీ కే లియే బహుత్ హీ కీమతీ హై మరి నీటి యొక్క ఒక్కొక్క బిందువు కూడా ఒక్కొక్క నీటి బిందువు కూడా అందరికీ కూడా చాలా విలువైనది చిన్న చీమ మొదలుకుని పెద్ద ఆఫ్రికన్ ఏనుగు వరకు కూడా అన్నిటికీ నీరు అవసరమే ఇసీలియే సభీ కో బహుత్ హీ సోచ్ సమజ్ కే సాత్ జల్ కా సీమిత ఉపయోగ్ కర్నా చాహియే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి బాగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి నీటి యొక్క గొప్పతనాన్ని అది ఎంత విలువైందో ఎంత అమూల్యమైందో దాన్ని అర్థం చేసుకుని సీమిత ఉపయోగ్ కర్నా చాహియే తగు మాత్రంగా అంటే మనకి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి వృధా చెయ్యరాదు అని
और जल संरक्षण में अधिक से अधिक अपनी भूमिका को निभाना चाहिए. అంతేకాకుండా నీటిని సంరక్షించే విషయంలో ఎక్కువగా చాలా ఎక్కువగా अपनी भूमिका को निभाना चाहिए. మన యొక్క పాత్ర ఏదైతే ఉందో దాన్ని మనం నిర్వర్తించాలి. जल संरक्षण की आवश्यकता. आज हमारे लिए जल संरक्षण अति आवश्यक है. మరి ఈ రోజు ప్రెజెంట్ డేస్ లో నీటిని సంరక్షించుకోవడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. मानव आबादी जिससे अधिक मात्रा में जल दूषित हो जाता है, जो पीने योग्य नहीं रहता. देखिए, आज हमारे लिए जल संरक्षण अति आवश्यक है. ఈ రోజుల్లో మనకి నీరు సంరక్షించడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం. మానవ ఆబాదీ బడనేకే కారణ్. మరి మానవ జనాభా అనేది పెరగటం వలన పృథ్వీకే జల్ పర్ ఏక్ గహరా ప్రభావ్ పడా హై. మరి భూమి మీద ఉన్నటువంటి నీటి మీద ఒక లోతైనటువంటి ప్రభావం పడింది. అది ఏ ప్రభావం అంటే जिससे अधिक मात्रा में जल दूषित हो जाता है. అంటే జనాభా పెరగటం వల్ల ఎక్కువ శాతం నీరు మరి వృధా అయిపోతూ ఉంది. జో పీనే యోగ్య నహీ రెహతా హై. మరి కలుషితం అయిపోతా ఉంది. సో తాగటానికి వీలు లేకుండా అయిపోతా ఉంది. త్రాగటానికి యోగ్యంగా లేదు. అంటే మనం అశుద్ధమైనటువంటి నీరు. ఆజ్ హమే భీషణ జల్ संकट का सामना करना पड़ रहा है. మరి ఈ రోజు చాలా భయంకరంగా నీటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. और शायद आने वाले समय में यह संकट और भी बढ़ जाए. మరి రానున్న రోజుల్లో మరింతగా ఇది పెరిగిపోవచ్చు. ఇప్పుడే ఇంత భయంకరంగా అంటే భీషణ సమస్య అంటున్నాడు. అంటే భయంకరమైనటువంటి సమస్య ఇవాళ. సో రానున్న రోజుల్లో మరింత భయంకరం అయిపోవచ్చు. జల్ की कमी के कारण पर्यावरण का संतुलन भी बिगड़ेगा. మరి నీరు తక్కువ అవటం చేత పర్యావరణంలో సమతుల్యత అనేది కూడా చెడిపోవచ్చు. ఏవం వన్ ఉపవన్ और వన్య జీవి పర్ సంకట ఆ సక్తా హై. మరియు అడవులు అలాగే ఉద్యానవనాలు అలాగే వన్య జీవరాశి కూడా ఇవన్నీ కూడా సంకటంలో పడవచ్చు. అంటే కష్టాల్లో పడవచ్చు. అడవులు గాని ఉద్యానవనాలు గాని అలాగే అడవి జంతువులు గాని. ఉపసంహార్. वर्षा के पानी को व्यर्थ ना करके उसे उपयोग में लाना चाहिए. మరి వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలి. వర్షాకే జల్కో ఇంకుడు గుంటాకే రూపమే బచానా చాహియే. మరి వర్షం నుంచి వచ్చేటువంటి నీటిని ఇంకుడు గుంటల ద్వారా మనం రక్షించాలి. సార్వజనిక నలకూపం కా ఉపయోగ సహీ ఢంగ్ సే కర్ రహే హై. మరి అందరూ ఉపయోగించేటువంటి కాలువలు నూతులు బావులు ఇవన్నీ ఉంటాయి కదా, చెరువులు ఏవైతే మనం నదీ జలాలు వీటన్నిటినీ కూడా మరి సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకోవాలి. దేన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు. మనది కాదు అన్నట్టుగా ఉండకూడదు. ప్రతిదీ కూడా మనదే. ఇవన్నీ కూడా ప్రకృతి మనం ప్రసాదించినటువంటి సొత్తు. సో అమూల్యమైనటువంటి సొత్తు. సో ఈ అమూల్యమైన సొత్తుని కాపాడుకునేటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. కాబట్టి ఏమంటున్నారు? జల సంరక్షణ్. జల్ హైతో కల్ హై. మరి ఇవాళ నీరుంటేనే రేపు అనేది ఉంది. आमिद की पुस्तकालय कहता पुस्तकालय ज्ञान के भंडार है स्पष्ट करते हुए पुस्तकालय पर निबंध लिखे. पटा कुर्ता ही पहनो लेकिन एक अच्छी किताब खरीदो అంటారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అవునా? చినిగిన చొక్కా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని. అంటే పుస్తకానికి ఉన్నటువంటి ఆ యొక్క అమూల్యతను తెలియజేస్తారు ఈ ఒక్క మాట ద్వారా. प्रस्तावना देखिए. हमारे जीवन में पुस्तकालय का बड़ा महत्व है. इसके द्वारा व्यक्ति अपना ज्ञान बढ़ा सकता है. अवकाश के समय का सदुपयोग पुस्तकालय में ही हो सकता है. पुस्तक और आलय नामक दो शब्दों से पुस्तकालय बना है. जहां विभिन्न प्रकार की पुस्तकें संग्रह करके रखी जाती है उसे पुस्तकालय कहते हैं. మరి మన యొక్క జీవితంలో ఈ లైబ్రరీ అనేది ఏదైతే ఉందో పుస్తకాలయానికి చాలా గొప్పదైనటువంటి స్థానమే ఉందని చెప్పాలి. దీని ద్వారా వ్యక్తి తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాడు. తనకి ఏదైతే ఖాళీ సమయం ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు. ఒక వ్యక్తి తన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది లైబ్రరీ అనే చెప్పాలి. పుస్తక और ఆలయ్ అనేటువంటి రెండు పదాల కలయిక వలన పుస్తకాలయ అనేది ఏర్పడింది. ఎక్కడైతే విభిన్న రకరకాలైనటువంటి పుస్తకాలు
సంగ్రహించబడి ఒకే చోట చేర్చబడి ఉంటాయో దాన్నే పుస్తకాలయ అంటాం. పుస్తకాలయకే ప్రకార్, మరి పుస్తకాలయాలు ఎన్ని రకాలు అంటే పుస్తకాలయ కई प्रकार के होते हैं, చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని निजी पुस्तकालय, कुछ लोग अपनी रुचि के अनुकूल पुस्तकें संग्रह करके अपने पुस्तकालयों में रखते हैं. इनसे उनके मालिक और मित्र ही लाभ उठा सकते हैं. इन्हें निजी पुस्तकालय कहते हैं. నిజం చెప్పాలంటే నిజీ పుస్తకాలయ అంటే వ్యక్తిగత పుస్తకాలయం అన్నమాట. ఒక వ్యక్తి తన అభిరుచికి తగినటువంటి పుస్తకాల్ని తెచ్చుకుని తన సొంతగా ఒక పుస్తకాలయాన్ని పెట్టుకుంటాడు, వ్యక్తిగత పుస్తకాలయం. ఎవరైనా మిత్రులు, స్నేహితులు, బంధువులు ఇలా వచ్చి శ్రేయోభిలాషులు వస్తా ఉంటారు కదా, వాళ్ళు కూడా అడిగి తీసుకుని ఈ పుస్తకాలు చదువుతూ ఉంటారు. అంటే ఈ రకంగా నిజీ పుస్తకాలయ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. दूसरा सार्वजनिक पुस्तकालय, गरीब लोग सब प्रकार की पुस्तकें खरीद कर नहीं पढ़ सकते. कुछ पुस्तकें ऐसी होती हैं जिन्हें अमीर लोग भी नहीं पा सकते. ऐसे लोगों के लिए सार्वजनिक पुस्तकालय उपयोगी है. ये सरकार के अधीन में रहते हैं. మరి సార్వజనిక పుస్తకాలయ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పుస్తకాలయాలు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుస్తకాలు కొనుక్కుని అన్ని పుస్తకాలు కొనుక్కుని చదవాలంటే ఎవరి వల్ల కాదు. కొన్ని పుస్తకాలు అయితే మరి ధనవంతులు కూడా కొనుక్కోలేరు, అంటే అవి బయట లభించవు. సో అలాంటి పుస్తకాలన్నీ కూడా సార్వజనిక పుస్తకాలయంలో ఉండటం అనేది జరుగుతుంది. సో అక్కడికి వెళ్లి ఎవరైనా గరీబ్ అయినా అమీర్ అయినా ఎవరైనా పేద ధనిక తారతమ్యం లేదు, చిన్న పెద్ద తారతమ్యం ఏమి ఉండదు. లైబ్రరీకి వెళ్లి అందరూ చదువుకోవచ్చు. ఇవి ప్రభుత్వ అధీనంలో నడుస్తూ ఉంటాయి. ఇక तीसरा संचार पुस्तकालय, घरों में रहने वाले औरतों और वृद्धों के लिए संचार पुस्तकालय उपयोगी है. మరి ఇళ్లలో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ అంటాం కదా, చాలా మంది ఇళ్లలో ఉంటారు. అట్లాగే మరి రిటైర్మెంట్ అయిపోయినటువంటి వృద్ధులు, అట్లాగే చాలా మంది ఇంట్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంచార పుస్తకాలయ అనే దాన్ని ఉపయోగించారు. ఎలా ఉంటుంది సంచార పుస్తకాలయ అంటే ఒక బస్సులో గానీ లేదా ఒక మినీ వ్యాన్ లో గానీ ఒక బుక్ ట్రస్ట్ ఏదైతే ఉందో, మరి వీళ్ళు ఉంటారు కదా మనకి బుక్ స్టాల్స్ వాళ్ళు వాటిని ఊర్లోకి పంపిస్తారనమాట. ప్రతి వీధికి ఆ యొక్క వ్యాన్ గాని బస్సు గాని వస్తుంది. వారంలో పలానా మండే వస్తాము లేదా ట్యూస్డే వస్తాము, వీక్లీ వన్స్ లేదా 15 days కి ఒకసారి అట్లా వస్తాయి అనమాట బస్సులు గాని వ్యాన్ గాని. సో అలా వచ్చినప్పుడు మనకు నచ్చిన పుస్తకం తీసుకుని వెళ్లి కొనుక్కోవటం గాని లేదా వాళ్ళకి చెప్పి తీసుకుని మరలా వచ్చే వారం అందజేస్తామని చెప్పి తీసుకుని ఉండే ప్రాసెస్ ఉంటుంది అనమాట. మాకు నచ్చిన పుస్తకాలు తీసుకుని వెళ్ళి చదువుకుని మరలా వాళ్ళు వచ్చినప్పుడు అందజేసేది. సో ఈ సంచార పుస్తకాలు అనేవి హౌస్ వైఫ్స్ కి అట్లాగే ఈ యొక్క వృద్ధులకి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. విద్యాలయ పుస్తకాలు ఇంకా స్కూళ్లలో ఉండేటువంటి లేదా కాలేజెస్ లో మన యూనివర్సిటీలో ఉండేటువంటి పుస్తకాలే. స్కూల్ కాలేజ్ या विश्वविद्यालयों में रहने वाले पुस्तकालयों को विद्यालय पुस्तकालय कहते हैं. पुस्तकालय विद्यालय की आत्मा माना जाता है. సో స్కూల్లోను కాలేజీల్లోను యూనివర్సిటీల్లోనూ ఉండేటువంటి విద్యాలయాలన్నీ కూడా విద్యాలయాల్లో ఉండేటువంటి పుస్తకాలయాలు ఏమంటాం, విద్యాలయ పుస్తకాలయ అంట. సాధారణంగా ఏంటంటే పుస్తకాలయ విద్యాలయకి ఆత్మ మానా జాత. మరి లైబ్రరీ అనేది ఆ యొక్క విద్యా కేంద్రానికి ఆత్మ లాంటిది అని చెప్పొచ్చు. పుస్తకాలయ సే లాభ, మరి ఇక పుస్తకాలయాల నుంచి లాభాలు. ఇన్సే జ్ఞానకి ప్రాప్తికే సాత్ మనోరంజన్ భీ హోతా హై. జ్ఞానంతో పాటుగా మరి మనకి మనసు ఉల్లాసంగా కూడా ఉంటుంది కదా. సమయకా సదుపయోగం హోతా హై, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. యోగ్య పుస్తకం పడనేసే అంధవిశ్వాస దూర హో జాతే హై. మరి యోగ్యమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో చదవటం వల్ల ఆ మూఢనమ్మకాలు అన్నటువంటివన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి, తొలగింపబడతాయి. ఇక ఉపసంహారం, ముగింపు. ఆజ్కల్ పుస్తకాలయం కా అధిక ప్రచారం హో రహా హై. ఇవాళ లైబ్రరీస్ సంబంధించి మరి ప్రచారం అనేది గట్టిగానే జరుగుతుంది. షహరోం और गांवों में भी पुस्तकालय लोकप्रिय बनते जा रहे हैं. పట్టణాల్లోనే కాదు పల్లెటూరులో సైతము మరి గ్రంథాలయాలు అనేవి అందరికీ జనరంజకంగా మారాయి. యా సచ్ముచ్ దేశ్ కి ఉన్నతి కా శుభ లక్షణ హై. ఎప్పుడైతే మనకు లైబ్రరీలు డెవలప్ అవుతున్నాయి అంటే నిజం చెప్పాలంటే దేశం కూడా అభివృద్ధి వైపు నడుస్తుంది, దేశం అభివృద్ధి వైపు పయనిస్తుంది అనేటువంటి శుభ లక్షణాన్ని తెలియజేసేది ఏదైనా ఉంది అంటే ఈ లైబ్రరీస్ అనేవి అభివృద్ధి చెందటమే. సో ఈ విధంగా మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్టుగా పటాకుర్తా హీ పెహనో లేకనే కచ్చి కతాబ్ ఖరీదు. మరి చిరిగిన చొక్కా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో, అప్పుడు నువ్వు చక్కగా సక్సెస్ అవుతావు. నీ జీవితంలో జ్ఞానం అనేది నీకు వస్తుంది. మూఢత్వం, అంధవిశ్వాసం ఇలాంటివన్నీ తొలగిపోతే చదువు అనేది నిన్ను ప్రకాశింపజేస్తుంది. కాబట్టి పుస్తకాలయాలు అనేవి మరి ఆ యొక్క విద్యా సంస్థలకి ఆత్మ లాంటివి. సో అలాంటి ఆత్మ లాంటివి లైబ్రరీ మన స్కూల్లో మన కాలేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ధన్యవాదాలు.